హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఉగ్గాని రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూద్దాం. ముందుగా 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో మురమరాలు లేదా పేలాలు అంటాము, మేమైతే పేలాలు అంటాము. వాటిని తీసుకొని ఇలా వాటర్లో వేసి ఒక 2-3 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి. ఈ రెసిపీ స్నాక్స్గా కూడా బాగుంటుంది, టిఫిన్గా కూడా తీసుకోవచ్చండి. సో ఇలా 2-3 మినిట్స్ నానిన తర్వాత వాటర్ లేకుండా అయితే మొత్తం వాటిని తీసేయాలి. ఇలా వాటర్ మొత్తం ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇలా వాటర్లో వేస్తే దాంట్లో ఉన్న ఏమన్నా డస్ట్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది. సో ఇలా వాటర్ తీసేసిన తర్వాత అయితే ఇలా ఉంటాయి. నెక్స్ట్ మనం తాలింపు కోసం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, లెమన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పచ్చి శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై కావడానికి అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి, టమాటాలు ఉడికే వరకు. ఇంకా మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే టమాటాలు కూడా తొందరగా ఉడికిపోతాయి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ మొత్తం తీసేసిన మరమరాలు అయితే తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. మరమరాలు మొత్తం వేసేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం తాలింపు మొత్తం దానికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రాయలసీమ రెసిపీ అండి. రాయలసీమలో బాగా చేసుకుంటారంట ఈ ఉగ్గాని రెసిపీ. సో లాస్ట్లో ఇంకా మనం లెమన్ పిండుకోవాలి. లాస్ట్లో లెమన్ పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఉగ్గాని రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో.